ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. క్వాంటం కంప్యూటర్తోనే భవిష్యత్తుకు దారి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో స్తంభించిన బ్యాంక్ కార్యకలాపాలు. తమ డిమాండ్స్ ను తక్షణమే అమలు చేయాలంటూ బ్యాంకు ఉద్యోగుల ఆందోళన. కాకినాడ నగరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి డివిజన్ పర్యటనలెంతో ఉపయోగకరం. ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. పిఠాపురం కుంతిమాధవస్వామి కోనేరు దుస్థితిపై భక్తుల ఆవేదన. కోనేరును శుభ్రపరిచి అభివృద్ధి చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్ విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. అత్యంత క్లిష్టమైన సమస్యలను ఊహకు అందనంత వేగంగా పరిష్కరించే సామర్థ్యం క్వాంటం కంప్యూటర్లకు ఉందని ఆయన అన్నారు. మంగళవారం కాకినాడలోని ఏఎస్డి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ మరియు కంప్యూటర్ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన క్వాంటం కంప్యూటింగ్ శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాకినాడ నగరంలో ఇంజనీరింగ్ కళాశాల లేకపోవడం వల్ల విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదవాల్సిన పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో పరిశ్రమల స్థాపనకు తక్కువ ధరకు భూమి కేటాయించి ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి జరుగుతుందని తెలిపారు. సాంప్రదాయ కంప్యూటింగ్కు భిన్నంగా సరికొత్త సిద్ధాంతాలు మరియు లక్షణాలతో రూపొందించిన ఆధునిక టెక్నాలజీతోనే క్వాంటం కంప్యూటింగ్ అని ఆయన వివరించారు. ఈ పరిజ్ఞానం భవిష్యత్తు టెక్నాలజీలో కీలక పాత్ర పోషించనుందని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ అనంతలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులకు 2 రోజుల పాటు క్వాంటం కంప్యూటింగ్పై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సువర్చల, ఫిజిక్స్ విభాగాధిపతి సూర్యనారాయణ దేవరా, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ఎన్ సుబ్రహ్మణ్యేశ్వరి, కంపెనీ ప్రతినిధి జాన్ ఎల్లాతో పాటు పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అది మన హైదరాబాద్లో మనం హైటెక్ సిటీ కట్టాలి, మన పిల్లలు చదువుకున్న పిల్లలకి మనకే ఇక్కడ ఉద్యోగాలు కావాలి, అత్యంత ప్రయత్నం చేస్తారు. అలాగే మీ అందరికీ తెలియాలి, ఇప్పుడు మనకు ఉన్నటువంటి కాలేజీలు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ చాలా తక్కువ, మనకి చాలా తక్కువ ఉంది. మన పిల్లలందరూ మెడ్రాస్, చెన్నై, బెంగళూరు, వేరే రాష్ట్రాలలో ఇంజనీరింగ్ చదువుతారు. ఇక్కడ కాలేజీలు తక్కువ కూడా. మన పిల్లలందరూ వేరే రాష్ట్రానికి వెళ్తున్నారు, మన పిల్లలు ఇక్కడే చదువుకోవాలని చెప్పి మొట్టమొదటి ఇంజనీరింగ్ కాలేజీలు అత్యధికంగా తీసుకొచ్చింది చంద్రబాబు గారు కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. అత్యధికంగా తీసుకొచ్చారు. ఆ కాలేజీలను ఏర్పాటు చేయబట్టే మన పిల్లలు ఇక్కడే చదువుకున్నారు. అదే చదువుకున్న తర్వాత చాలా మంది అప్పటికే కొంతమంది అడ్వాన్స్ ఉన్న వాళ్ళు కంప్యూటర్ సైన్స్ చేసుకుని కంప్యూటర్ చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకున్న అందరూ కూడా అప్పుడు బెంగళూరులో జాబ్ చేసేవారు, ఎక్కువ చెన్నైలో జాబ్ చేసేవారు. ఇక్కడ ఉద్యోగం లేవు మనకి ఆంధ్రప్రదేశ్లో, లేక అమెరికా వేరే దేశాలు వెళ్ళిపోయారు. అలాగే చాలా తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ కూడా ఉండేవారు అప్పుడు పరిస్థితులు. అప్పుడు ఆయన ఆలోచన చేస్తారు, మన పిల్లలు బాగా ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం, బాగా చదువుకుంటున్నారు,
మళ్ళీ మన పిల్లల ఉద్యోగాలు కావాలంటే వేరే రాష్ట్రాలు వేరే దేశాలు అనుకున్నారు వెళ్ళకూడదు. ఆ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చి కంపెనీలన్నీ కూడా మన రాష్ట్రంలో పెట్టేలాగా మనం ఏర్పాటు చేయాలి. మొట్టమొదటి ఐసీటీ పెట్టింది మన చంద్రబాబు గారు. బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 రోజులు బ్యాంకు విధానాన్ని అమలు చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని తక్షణం అమలు చేయాలని దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేశారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ వద్దకు కాకినాడ నగరంలో గల బ్యాంకు ఉద్యోగులు అంతా తరలివచ్చారు. అక్కడ వారంతా వారి డిమాండ్స్ పై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కాకినాడ బ్యాంకు ఉద్యోగులంతా భారీ ర్యాలీని నిర్వహించారు. మెయిన్ రోడ్డు అపోలో హాస్పిటల్ వద్ద నుండి సుమారు 1500 మంది బ్యాంకు ఉద్యోగులు అంతా ప్లకార్డులు చేతపట్టుకుని 5 డేస్ బ్యాంకింగ్ విధానం కావాలి అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ టౌన్ హాల్, సిటీ కాంప్లెక్స్, ఎస్ఆర్ఎంటీ మీదుగా సూపర్ బజార్ వరకు సాగింది. ఈ సందర్భంగా యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ గత ఏడాది ప్రభుత్వం 5 డే బ్యాంకింగ్ కు ఒప్పందం చేసుకుని ఏడాది గడుస్తున్నా నేటికి అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులంతా దేశవ్యాప్త సమ్మెకు దిగామని, ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం 5 డే బ్యాంకింగ్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ జేఎన్వి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ సాంబశివరావు, రీజనల్ సెక్రటరీ పి చంద్రశేఖర్, దుర్గాప్రసాద్, రంజిత్, రామ్జీ, ఎస్బీఐ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ నాయకులు మధుసూదన్, దుర్గాభవాని, రామ్ కుమార్, అన్ని బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి 8.5 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు దశాబ్దాలుగా ఫైవ్ బ్యాంక్ కోసం పోరాటం చేస్తున్నారు. బ్యాంక్ యాజమాన్యాలు ఐడిఏ యూనియన్స్ తరఫున ఈఎఫ్డియు దీని మీద ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఒప్పందం జరిగి సంవత్సరం అయినప్పటికీ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. కాబట్టి బ్యాంకు ఉద్యోగులందరూ కూడా ఈ రోజున దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నారు. ఒకే నినాదం, ఒకే నిర్ణయం, 5 డే బ్యాంకింగ్ ఇమీడియట్గా బ్యాంకులు ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే 5 డే బ్యాంకింగ్ అనేది ప్రజలకు అసౌకర్యం కలిగించేది కాదు. దేశవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంకులను, ఇన్సూరెన్స్లను, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా 5 డే బ్యాంకింగ్ ఉంది. కాబట్టి ఈ రోజున ప్రభుత్వం పునరాలోచించుకొని బ్యాంకు ఉద్యోగుల యొక్క ఆవేదనని, అవసరాన్ని గుర్తించి వెంటనే 5 డే బ్యాంకింగ్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. కాకినాడ నగరంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణ పరిష్కారాలు చేపట్టేందుకు డివిజన్ స్థాయి పర్యటనలు ఎంతగానో ఉపయోగపడతాయని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం నగరంలోని 14, 15 డివిజన్ల పరిధిలోని ఏటిమోగ ప్రాంతంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ నిర్వహణ పనులను పరిశీలించడంతో పాటు స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల డ్రైనేజీలు సరిగ్గా పనిచేయడం లేదని, వీధి లైట్లు వెలగడం లేదని ప్రజలు కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై స్పందించిన ఇన్ఛార్జ్ కమిషనర్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఆ ప్రాంతంలోని త్రాగునీటి నాణ్యతను స్వయంగా పరిశీలించి ప్రజలకు త్రాగునీటి భద్రతపై అవగాహన కల్పించారు. అనంతరం ఏటిమోగులో అసంపూర్తిగా నిలిచిపోయిన ఫికల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పర్యటనల ద్వారా ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఏటిమోగ ప్రాంతంలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరిగిందని, పారిశుద్ధ నిర్వహణ పనులను కూడా సమీక్షించామని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న ఫికల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లి దాన్ని పూర్తి కోసం అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ పర్యటనలో కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ ఆదినారాయణ, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ధర్మాజీ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సెంటర్లో గతంలో ఏదైతే మనకి స్లడ్జ్ వాటర్ ఉంటుందో ఆ స్లడ్జ్ వాటర్ని తీసుకొచ్చి ఇక్కడికి మనం డంప్ చేస్తే ఈ డంప్ చేసిన వాటర్ అంతా కూడా మళ్ళీ అది ప్యూరిఫైడ్ వాటర్గా మారి అది మనకి సముద్రంలో కలిసిపోతుంది మంచి వాటర్గా. అది ఇప్పుడు కూడా దాన్ని ఒకసారి మన శాసనసభ్యుల వారి దృష్టిలో కొద్దిగా వెహికల్స్కి రావడానికి కొంతమంది లోకల్గా ఇబ్బంది ఎదుర్కొంటుందని చెప్పారు. స్థానిక శాసనసభ్యుల గారితో కూడా మాట్లాడి ఈ విషయాన్ని కూడా రిజాల్వ్ చేయడం చేస్తుండగా మనం పరిశీలిస్తున్నాం. ఎందుకంటే దీనివల్ల మనకి చాలా లాస్ట్ టైం కూడా పర్యావరణ పరిరక్షణకి మనకి ఏదైతే మనకి డ్రైనేజ్ వాటర్ ఉందో లేదా స్లడ్జ్ వాటర్ ఉందో ఆ వాటర్ డైరెక్ట్గా సీలోకి వెళ్ళడం వల్ల ఆ కొంత మత్స్య సంపద కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. అట్లా కాకుండా ఏదైతే స్లడ్జ్ వాటర్ ఉందో ఇక్కడికి వచ్చి దాన్ని ఫిల్టరైజింగ్ చేసి ఆ స్లడ్జ్ వాటర్ని మంచి వాటర్గా మార్చి తద్వారాగా మనకి సముద్రంలోకి కానీ ఆ కెనాల్లోకి కానీ వదలటం వల్ల చాలా పొల్యూషన్ మనకు తగ్గుతుంది. పర్యావరణాన్ని కూడా మనం పరిరక్షించే వాళ్ళు అవుతున్నాము. భావితరాల వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మనం చూసే విధంగా ఈ చర్య కూడా తీసుకోవడానికి తక్షణం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక మనకి కొన్ని చోట్ల ఈ పార్క్ విషయంలో శానిటేషన్ లేదని చెప్పాము. వారికి కూడా శానిటేషన్ ఉండే విధంగా చూడటం, అదేవిధంగా తడి చెత్త, పొడి చెత్త డోర్ టు డోర్ కలెక్షన్ ఇక్కడ బాగానే చూస్తున్నాము. అది బాగానే జరుగుతుంది. అట్లాగనే చిన్న చిన్న రోడ్డు మార్జిన్స్లో ఉన్న ఈ మడ్
ఏదైతే ఉందో దాన్ని కూడా మనం రిజాల్వ్ చేస్తున్నాము. ఇక అక్కడ మనకి ఆ వీధులకు సంబంధించి కొంతమంది అంటే పొయ్యిలు కూడా రోడ్డుపై పెట్టేసి చేస్తున్నారు. దానివల్ల సిమెంట్ రోడ్డు పాడవుతుంది. పబ్లిక్ కూడా ఇబ్బంది వస్తుంది. అది ఆ పొయ్యిల్ని కట్టెల ద్వారాగా మంట పెట్టి ఆ నీళ్లు వంట పొయ్యి రోడ్డు పైన చేయడం వల్ల చాలా ప్రమాదం. గబక్కన ఏదైనా మోటార్ సైకిల్ అయినా ఎళ్ళి పొరపాటుగా తగిలితే ఆ ప్రమాదం మంట అతను అంటుకోవడం గానీ, ఆ వేడి నీళ్ళు అతని పైన పడిపోవడం గానీ జరుగుతుంది. అది ఇద్దరికీ అటు కుటుంబ సభ్యులకి ప్రమాదమే, పెడెస్ట్రియన్స్‌కి ప్రమాదం కాబట్టి అది కూడా మనం తొలగించడం. మంచు మాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటైన పిఠాపురం శ్రీ కుంతి మాధవ స్వామి వారికి చెందిన పవిత్ర కోనేరు చెత్తాచెదారంతో అసాంఘిక కార్యకలాపాలకు, ఆక్రమణలకు నెలవుగా మారింది. గతంలో ఎంతో వైభవంగా వెలుగొందిన స్వామివారి ఈ కోనేరు దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్న నిర్లక్ష్యానికి నేడు మురికి కూపంగా మరుగుదొడ్డిగా మారి కళావిహీనమైంది. కోనేరుకు ఉన్న ప్రహరీ గోడలు, గేట్లు శిథిలావస్థలో ఉన్నాయి. చెత్తా చెదారం ఇక్కడ వేసినా, ఆక్రమణలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని దేవాదాయ అధికారులు హెచ్చరిక బోర్డు మాత్రం పెట్టి తమ పని అయిపోయిందన్నట్లుగా చేతులు దులిపేసుకున్నారు. అలాగే ఇక్కడ ఉన్న ఒక మంచినీటి బావి కూడా శిథిలమై అందులో ఉన్న నీరంతా మురికితో చెత్తా చెదారంతో నిండి దుర్గంధభరితంగా ఉంది. ఈ బావిలోని జలాల్ని నిత్యము తీసుకుని వెళ్లి స్వామివారి అభిషేకాన్ని వినియోగిస్తూ ఉండడం చాలా వేదనకరమైన విషయం. నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలకు వాటి అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. కానీ ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రసిద్ధమైన కుంతి మాధవస్వామి ఆలయానికి మాత్రం నిధులు మంజూరు చేయకపోవడం చాలా బాధాకరమని భక్తులు ఆవేదన చెందుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కలుగు చేసుకుని అపవిత్రమైన ఈ కోనేరును శుభ్రపరిచి అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని పిఠాపురం మున్సిపల్ మాజీ కౌన్సిలర్, టీడీపీ సీనియర్ నాయకుడు జనపరెడ్డి రాంబాబు భక్తుల తరపున వేడుకుంటున్నారు. మందికి ఇష్టం వచ్చినట్టు చెత్త చెదారం అందులో వేసి చాలా అసంఘికంగా ఉంది. ఉదయాన్నే అభిషేకానికి నీళ్లు పట్టుకెళ్తారండి. నెయ్యి కూడా చెత్తతో ఉందండి. కోనేరు కూడా చెత్తతో మొత్తం మునిగిపోయి ఉంది మెయిన్ రోడ్లో ఉండటం వల్ల. ఈ కోనేరు 25 సంవత్సరాల క్రితం రేఖారాణి గారు ఆర్డీఓగా వచ్చినప్పుడు శుభ్రం చేసి చుట్టూ ట్రాక్ అది వేసి చాలా ఆహ్లాదకరంగా చేశారు. అది కూడా పాడైపోయింది. ఎండోమెంట్ వారి శ్రద్ధ లేక ఆల్రెడీ ఉత్సవాలు కూడా ప్రారంభం అయిపోయాయి. అయినా సరే ఇక్కడ శుభ్రంగానే ఏమీ లేదు. ఈ మురికి నీటిలోనే దేవుడికి అభిషేకం చేయించి రోజు పట్టుకుని వెళ్తున్నారు. కావున ఏలిన వారు దీన్ని వెంటనే గుర్తించి బాబు కళ్యాణ్ గారు పిఠాపురాన్ని పంచమాధవుల్లో ఒక మాధవుడైన దేశం మొత్తం మీద 5 మాధవులు ఉన్నారు. కాశీలోని, కేరళలోని, పిఠాపురంలోని, రామేశ్వరాన్ని ఉన్నారు. అందులో ఈ గుడికి అన్ని గుళ్ళకి డబ్బులు వచ్చాయి కానీ ఈ గుడికి బాగు చేయడానికి డబ్బులు రాలేదు. మీరు దయచేసి ఏలిన వారు ఒకసారి పరిశీలించి ఈ కోనేరుని, ఇక్కడ నుయ్యిని అన్ని పరిశీలించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ఎండోమెంట్ ఆఫీసర్ వారికి తెలిసి వెంటనే ఇమీడియట్లీ దీన్ని శుభ్రం చేయించండి. దీన్ని గత వైభవం వచ్చేలాగా చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. దేశవ్యాప్తంగా 45 కోట్ల మంది కార్మికులు రైతాంగ హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తేదీన తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ కి జిల్లా ఉప కార్మిక శాఖ కమిషనర్, ఆర్టీసీ కాకినాడ డిపో మేనేజర్ మనోహర్లకు సమ్మె నోటీసులు అందజేశారు. ప్రధాన డిమాండ్లపై ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సమ్మె చేయాలని 11 కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, 500 రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా నిర్ణయించామని తెలిపారు. ఈ సమ్మెలో 45 కోట్ల మంది కార్మిక వర్గం పాల్గొనున్నారని, అలాగే ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించడం ద్వారా మోడీ కార్పొరేట్ అనుకూల మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, కోశాధికారి మలకారమణ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎన్టీయూసీ ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు, ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణ, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు రాఘవులు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రోజుకి మనకి సమ్మెలో పాల్గొవాలి. అలాగే మరి మోడీ ప్రభుత్వం ఈ రోజు చేస్తున్న చాలా దారుణం. బ్రిటిష్ ప్రభుత్వంలో పోరాట సాధించుకునే హక్కులను కూడా ఈవేళ ఈ ప్రభుత్వంలో కాలరాచి రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి తొంగలో దొక్కి ఈవేళ బీజేపీ రాజ్యాంగం అనేది ఈవేళ దేశం తీసుకొస్తుంది. ఈవేళ ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కార్మికులు కానీ, అలాగే రైతులు కానీ మరి కొండెర చేస్తే ఈవేళ వారి పీట కదిలిపోద్ది. 2029లో తప్పకుండా రాహుల్ గాంధీ ఏవైతే చెప్తున్నారో దేశవ్యాప్తంగా తప్పకుండా ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి నడిపితే మాత్రం పాలకులకి సరైన బుద్ధి చెప్పడానికి 29లో ఈవేళ మరి దీన్ని ముఖంగా తెలియపరుచుకున్నాం. తప్పకుండా దీన్ని సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతుంది. అంచెలంచెలుగా మోటార్ ట్రాన్స్పోర్ట్, అలాగే కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు,
అలాగే ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ కూడా దీన్ని భారీ స్థాయిలో జయప్రదం చేయాలని కోరుకుంటూ 2వ తేదీన సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. ఆ సమ్మెలో భాగంగా కాకినాడ జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున కార్మికులు పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఒక సమస్యాత్మక సమస్యలు తీసుకున్నప్పుడు ప్రజల్లో చర్చ పెట్టకుండా లేబర్ కోడ్లను రద్దు చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది ప్రజల్లో చర్చ పెట్టాలి. మేము ఇన్ని 26 కార్మిక సంఘాలు రద్దు చేస్తున్నాం, దాన్ని కోడ్లుగా మారుస్తున్నాం. ప్రజల్లో చర్చ పెట్టకుండా దుర్మార్గంగా కార్మిక చట్టాలను రద్దు చేసి కోడ్లు తీసుకొచ్చి పని భారాన్ని పెంచడం, మహిళల్ని రాత్రులు డ్యూటీలకు వేయడం, ఇలాంటి ఎన్నో చర్యలు తీసుకుని కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మోడీకి అనుకూలంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఈ చర్యలను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. 12వ తేదీన జరగబోయే సమ్మెను జయప్రదం కావడానికి కార్మిక లోకం పెద్ద ఎత్తున కదిలి రావాలని డిమాండ్ చేస్తాం. కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి జరుగుతున్న సమ్మె. ఈ సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఇవాళ ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనాలు అమలు లేదు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు, అన్ని కూడా నిరంకుశ పాలన జరుగుతూ ఉంది. ఇప్పటికే విద్యుత్ మీటర్ రీడర్స్ 4,000 మందిని ఇంటికి పంపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి. స్మార్ట్ మీటర్లు తీసుకురావడం వల్ల వాళ్ళ ఉపాధి కోల్పోయే పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ ఉద్యోగ భద్రత పెంచాలి. వాళ్ళకి ఉద్యోగ భద్రతతో పాటుగా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే 60 సంవత్సరాలు నిండిన ఆప్కాస్ వర్కర్ని ఇంటికి పంపుతా ఉన్నారు. వాళ్ళని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వర్తింప చేయట్లేదు. 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు పెంచాలి, లేదా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇది కేవలం కార్మిక రంగానికి, ఉద్యోగ రంగానికి జరుగుతున్న సమ్మె. ఈ సమ్మెలో ప్రతి ఒక్క కార్మికులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కార్మికులు భాగస్వాములు అవ్వాలని, చెలో కలెక్టరేట్కు కథం దొక్కాలని ఫిబ్రవరి నిన్న కేంద్ర కార్మిక సంఘాలుగా పిలుపునిస్తా ఉన్నాం. వేతనాలు పెంచమని అడగలేరు. ప్రమాదం జరిగితే నష్టపరిహారం బాధ్యత యజమానికి లేకుండా చేశారు. చట్ట ప్రకారం ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అనేటువంటి పదమే లేకుండా చేశారు. కార్మిక శాఖ కార్మికుల తరపున నిలబడాల్సింది ఇప్పుడు యజమానుల పక్షాన మాట్లాడేటువంటి పద్ధతిలో ఫెసిలిటేటర్ గా మార్పు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదన్నీ చూసినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగానే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది అనేటువంటిది స్పష్టమవుతుంది. ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 45 కోట్ల మంది కార్మికులు ఉసురు తగులుతుంది. ఆ రకంగా కడుపు మండి ఏ కార్మికుడైనా గనక సమ్మె చేస్తే ఆ కార్మికుడి మీద 2 లక్షల జరిమానా, 7 ఏళ్లు జైలు శిక్ష విధించే విధంగా చట్టాల్లో మార్పు తీసుకొచ్చింది. అంటే తప్పు చేసిన యజమానికి ఏమో ఫైనల్తో సరిపెట్టింది, కడుపు మండినటువంటి కార్మిక వర్గానికి ఏమో జైళ్లు, పనిష్మెంట్లు, శిక్షలు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది మోడీ జమానాలో జరుగుతున్నటువంటి దుర్మార్గం. కాబట్టి 4 లేబర్ కోడ్లు రద్దు చేసి కనీస వేతనం 26,000 చెల్లించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుద్దని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తారు. పార్టీ పదవులు పొందిన నాయకులు అంతా కష్టపడి పనిచేసి వైసీపీ పార్టీని అధికారంలోనికి తీసుకుని వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ వెంకటనగర్లో గల సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి ఇటీవల వైసీపీ బీసీసీఎల్ సెక్రటరీగా నియమితులైన కడియాల చిన్నబాబు భారీ ర్యాలీగా తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి కడియాల చిన్నబాబును ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకుని శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కడియాల చిన్నబాబు చంద్రశేఖర్ రెడ్డిని భారీ గజమాలు వేసి ఫ్రూట్స్ బొకే అందించి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా కడియాల చిన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో తిరిగి వైసీపీ జెండా రెపరెపలాడే విధంగా కష్టపడి పనిచేసి ఎమ్మెల్యేను గెలిపించుకుంటామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పిశెట్టి శివ, గుత్తల సూర్యప్రకాష్ రావు, సిద్ధా శివాజీ, కట్ట అప్పలకొండ, గుత్తల నాగేంద్ర, కడియాల వీరబాబు, మేడిశెట్టి కృష్ణ, పాలిక గోవిందు, వినోద్, కడియాల సత్యబాబు, గైగలపాడు కడియాల యూత్ సభ్యులు పాల్గొన్నారు. నేను స్టేట్ బీసీసీఎల్ సెక్రటరీగా నాకు పోస్ట్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం మర్యాదపూర్వకంగా మొన్న కురసాల కన్నబాబు గారు కాకినాడ ఎమ్మెల్యే గారిని, ఈరోజు మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సార్ ఎంతో బాగా ఆప్యాయంగా పలకరించి అందరినీ కూడా పేరు పేరుని పలకరించి ఆ పార్టీ కోసం అందరూ కూడా కష్టపడమని, రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తు అంతా మీకే ఉంటుందని చెప్పేసి సార్ చాలా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడడం జరిగింది. దాని నిమిత్తం సార్ని కలిసి ఎంతో సారాలు చెప్పిన విధంగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని రేపు పొద్దున్న పార్టీకి అనేక రకాలుగా కృషి చేసి ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునేలాగా మన పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా నెగ్గించేలాగా
కృషి చేస్తామని చెప్పేసి మా బీసీల నుంచి కూడా అందరం కూడా కష్టపడి పార్టీకి చేయుతోడుగా ఉండి పార్టీకి ముందుకు నడిపించడానికి ప్రతి ప్రోగ్రాంలోనూ కూడా చాలా యాక్టివ్గా ఉంటూ పార్టీని రేపు పొద్దున అధికారంలో తీసుకురావడానికి మా వంతు కృషి పనిచేస్తామని తెలియజేస్తాం. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో సంగీత విద్వత్సభ ఆధ్వర్యంలో 80వ సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సంస్థ కార్యదర్శి వక్కలంక రామకృష్ణ అధ్యక్షతన సంస్థ కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి, త్యాగరాజస్వామి, మునిగంటి శ్రీరామమూర్తి చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. 8వ రోజు కార్యక్రమంలో భాగంగా చెన్నైకి చెందిన దీపిక నందికల గాత్ర కచేరీ జరిగింది. కార్యక్రమంలో భాగంగా దీపిక నందికలు గానం చేయగా చెన్నైకి చెందిన వైలిన్ విద్వాంసులు తిరుచూరి కార్తీక్ వైలిన్ పైన, మృదంగం విద్వాంసులు బుర్రా శ్రీరామ్ మృదంగం పైన, బొడ్డుపాడుకు చెందిన ఘటం విద్వాంసులు హనుమంతరావు ఘటం పైన వాయిద్య సహకారం అందించారు. ఆద్యంతం గాత్ర కచేరీ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి వక్కలంక రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో సుప్రసిద్ధ సంగీత కళాకారులతో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో సంగీత అభిమానులు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ ట్రెజరర్ మణిబాబు, జాయింట్ సెక్రటరీ కృష్ణంరాజు, వెంకట్రావు, సుబ్రహ్మణ్యం, చాలవలి సూర్యకుమారి పెద్ద సంఖ్యలో సంగీత అభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. సిబిసిఎన్సి తల్లి సంఘంగా 150 సంవత్సరాలు ఘన చరిత్ర కలిగిన క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘం పక్షాన సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణ కోసం మంగళవారం సంఘస్థులంతా ది సైలెంట్ మార్చ్ను నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి జిల్లా కలెక్టర్ ద్వారా వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ మౌన ప్రదర్శనలో క్రేగ్ బాప్టిస్ట్ సంఘ కార్యవర్గ సభ్యులు, కాపర్లు, సంఘ విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే స్థానిక సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు, అవనిగడ్డ నుండి సోంపేట వరకు ఉన్న బాప్టిస్టు సంఘాల ప్రతినిధులు హాజరై సంఘీభావం ప్రకటించారు. శాంతియుతంగా క్రమశిక్షణతో నిర్వహించిన ఈ మౌన ప్రదర్శన సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని నిర్వాహకులు ఎం వినోద్ కుమార్, రెవరెండ్ డి వరప్రసాద్, రెవరెండ్ డాక్టర్ రంజిత్ కుమార్, రెవరెండ్ జోసెఫ్ బెన్నులు తెలిపారు. ప్రజలందరికీ కూడా మేలు కలగాలనేటువంటి ఉద్దేశంతో విద్యా సంస్థలను అనే వైద్యశాలను, సంఘాలను, వేదాంత కళాశాలను వారు స్థాపించడం జరిగింది. అయితే వారు తిరిగి వెళ్తూ స్థానిక మా భారతీయ క్రైస్తవ్యానికి వారు అప్పగించి వారు వెళ్ళారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క స్వార్థపూరితమైనటువంటి వ్యక్తుల యొక్క స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాల వల్ల చాలా ఆస్తుల్ని అన్యాక్రాంతం చేస్తూ అక్రమంగా అమ్ముతూ, అక్రమంగా లీజులకి ఇస్తూ చాలా అక్రమాలు జరిగిస్తున్నారు. వీటన్నింటినీ ఖండిస్తూ మరి తిరిగి మిషనరీస్ ఏ ఉద్దేశంతో అయితే వీటిని స్థాపించారో ప్రజలందరికీ మేలు కలగాలనేటువంటి ఉద్దేశంతో క్రేగ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం యొక్క ప్రస్తుత కార్యవర్గము, సంఘము స్థానికమైనటువంటి సంఘాలతో కలుపుకొని సిబిసిఎన్సి బ్యాప్టిస్ట్ సంఘాలన్నీ కలిసి సంఘటితంగా మరి ఈ కార్యక్రమానికి మేము నాంది పలికాం. మరి దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఊరక నిలిచిండినట్ల నేను కార్యాన్ని చేస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి మేము సైలెంట్గా, చాలా మౌనంగానే మా యొక్క ఈ నిరసనను తెలియచేస్తూ
ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దీనిలో జోక్యం చేసుకుని సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణ కొరకు ఎవరి చేతుల్లో అయితే ఇవి అన్యాక్రాంతంగా ఉన్నావో వారందరినీ కూడా వెళ్ళగొట్టి తిరిగి ఈ ఆస్తులను మాకు అప్పగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సైలెంట్ మార్చ్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి మీరందరూ మాకు సహకరిస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, సహకరించినటువంటి స్థానిక సంఘాలకు, మీడియా మిత్రులకు, అదే రీతిగా ఆ స్థానిక సంఘానికి, బ్యాప్టిస్ట్ సంఘాలన్నింటికి, ఆయా సంఘాల ప్రతినిధులకు, పెద్దలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ బ్యాప్టిస్ట్ సంఘాల్లో ఉన్నటువంటి ఫీల్డ్ కౌన్సిల్ అన్నీ కూడా మరి మాకు సహకరిస్తున్నందుకు వారు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తాను. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. క్రేక్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఇది అవనగడ్డ నుండి సోంపేటకు ఉన్న యొక్క సంఘములన్నిటికీ ఇది తల్లి సంఘమై ఉన్నది. మరి మొట్టమొదటిగా 1874లో ఈ యొక్క ఆలయమును, ఈ యొక్క సంఘము స్థాపించబడింది. ఆనాటి నుండి ఈ యొక్క సిబిసిఎన్సి యొక్క కన్వెన్షన్, ఈ యొక్క వీటి యొక్క సంస్థ ద్వారా అనేక విద్యాలయాలు, అలాగే వైద్యాంత కళాశాలలు, అలాగే హాస్పిటల్స్ నిర్మించబడ్డాయి. మరి అవి ప్రస్తుతం పరిస్థితుల్లో చూస్తే అది అన్యాక్రాంతమైంది. మరి అన్యాక్రాంతమైన స్థలాలను తిరిగి మనం పొందుకోవడానికి క్రేక్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ తల్లి సంఘము మొట్టమొదటి అడుగు వేస్తుంది. మరి ఈ యొక్క అడుగును మీరందరూ కూడా దానిని స్వాగతించి మా అందరికి కూడా సహకరించవలసిందిగా మనవి చేస్తూ, అలాగే ఈ యొక్క మేము చేసిన ప్రయత్నం ఏంటంటే క్రేక్ మన యొక్క సీఎం గారికి మేము వినతి పత్రం చెల్లించాలని ఇవ్వాలని ఆశపడుతున్నాము. కనుక ఈ యొక్క శాంతి యొక్క ర్యాలీలో మీరందరూ కూడా భాగస్వాములు అయినందుకు వందనములు తెలుస్తూ ముగిస్తాం. 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి క్రేగ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ వారు ముందుకు వచ్చి మిషనరీ ఆస్తులన్నిటినీ కూడా సంరక్షించాలి, కాపాడాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మరి అక్రమంగా వాళ్ళ అనేక మంది చేతుల్లోకి వెళ్ళిపోయి ఈరోజు ఈ స్థలాలన్నీ కూడా వారు పరిపాలిస్తూ ఉన్నారు. కానీ వీటి విషయంలో తల్లి సంఘంగా వీరు ముందుకు వచ్చి మరి వీటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. కనుక ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, కాకినాడలో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ సంఘాల పక్షంగా, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ పక్షంగా మా సహకారాన్ని పూర్తిగా అందిస్తూ మేము ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వానికి తీసుకువెళ్తున్నాం. తప్పకుండా ప్రభుత్వం మళ్ళా తిరిగి మాకు అప్పగించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనలతో ఈ నెల 28, 29, 30 తేదీల్లో జనసేన పార్టీ పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాల వార్డు బూత్ కమిటీల ఎన్నిక జరగనుందని పార్టీ నియోజకవర్గ 5 మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ తెలిపారు. నియోజకవర్గంలోని చేబ్రోలు గ్రామంలోని పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి పర్యవేక్షణలో ప్రజాస్వామికబద్ధంగా ఈ కమిటీల ఎన్నికలు జరగనున్నట్లు ఓదూరి కిషోర్ తెలిపారు. వాసవి క్లబ్ ద్వారా నిరుపేదలకు నిరంతరం సేవలు చేయడం ఎంతో అభినందనీయమని డీసీసీబీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. పెద్దపురం పట్టణం మట్టె ఆదినారాయణ నాగమణి ఆర్యవైశ్య సేవా సంఘం భవనంలో రిపబ్లిక్ డే సందర్భంగా మెడికోవర్ ఆసుపత్రి అనుసంధానంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరంలో తుమ్మల రామస్వామి బాబు పాల్గొని మాట్లాడుతూ వాసవి క్లబ్ ద్వారా గత 4 సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు చేస్తూ పేదవారికి అతి చేరువలో ఉంటూ సమాజానికి దగ్గరగా ఉండే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, అదేవిధంగా మెగా వైద్య శిబిరం ద్వారా మనలో ఉన్న లోపాలు తెలుసుకోవచ్చునని, తద్వారా మెరుగైన వైద్యాన్ని కూడా తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. బీపీ, షుగర్ వల్ల ఎంతోమంది అనారోగ్యానికి పాలవుతున్నారని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోజు వ్యాయామం మరియు ఆకుకూరలు తినడం వల్ల మన ఆరోగ్యం క్షేమంగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గ్రంథి స్వప్న, సెక్రటరీ దివ్యల వరలక్ష్మి, రవ్వరాధ, అద్దేపల్లి లక్ష్మి, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గ్రంథి రాజేష్, గొల్లపూడి సునీల్, గాయత్రి, ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు మట్టె శ్రీనివాసరావు, పెద్దాపురం పట్టణ జనసేన పార్టీ ప్రెసిడెంట్ పోలమర శెట్టి సత్యబాబు, కౌన్సిలర్ ఓబుల్శెట్టి గున్ని, లక్ష్మణ్, దివాకర్, సక్కు, సత్య, వంగలపూడి సతీష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గాదంశెట్టి శ్రీనివాస్, వెంకటాచలం, బెందులూరు స్వామి, ఇజ్జపరెడ్డి, రాంబాబు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చాలా మంది అనారోగ్యం బాధపడుతున్నప్పటికీ కూడా పరీక్షలు అందుబాటులో లేక
చేయించుకుంటే ఖర్చు ఉందనేటువంటి ఉద్దేశంతో కానీ చాలా మంది అనారోగ్యం బాధపడుతూ ఉన్నారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు పెద్దాపురం వాసవి సేవా సంఘం వారు బీపీ చూడడానికి బీపీ కదా అనుకోవచ్చు. బీపీ చాలా ప్రమాదకరమైనటువంటి ఒక రకమైనటువంటి జబ్బు. బీపీ సింపుల్ గా బీపీ ఉండే షుగర్ ఉందని తెలివిగా మాట్లాడతాం. బీపీ అన్ని అనారోగ్యాలకి మొట్టమొదటి పెట్టి బీపీ. దాన్ని ఖచ్చితంగా మనం చూపెట్టుకుని ఖచ్చితంగా ట్యాబ్లెట్ వాడుకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది రానటువంటి పరిస్థితి. అలాగే షుగర్, బీపీ షుగరే కాకుండా ఈరోజు గుండెకి సంబంధించి ఈసీజీ చేయించడం కూడా, ఈసీజీ చేయించి దాంట్లో ఎవరికైనా ఇంకా చిన్న చిన్న తేడాలు ఉంటే మళ్ళీ టుడేమో అనేటువంటి ఖర్చుతో కూడినటువంటి పని. టుడేమో కూడా ఇక్కడ పరీక్ష చేస్తామంటే ఈ వాసవి సేవా సంఘం వారిని ఖచ్చితంగా మరి అభినందించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే మరి సర్వైకల్ క్యాన్సర్ ఆడవారిని ఎక్కువగా వచ్చేటువంటి ఇదొక క్యాన్సర్. అది మొట్టమొదటి స్టేజ్ లో చూపెట్టుకుంటే దీనికి సరైనటువంటి వైద్యం కూడా ఉండదు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కల వాహినిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించగా సంస్థ జడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు ముఖ్య అతిథిగాను, గౌరవ సలహాదారులు న్యాయవాది కెఎస్ఎన్ మూర్తి, డాక్టర్ హర్నాథ్ బాబా గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సంగీత పోటీలు విజేతలకు అనుబాబు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. సాయంకాల ఇంద్రజాల ప్రదర్శన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ప్రముఖ సంగీత విద్వాంసురాలు రామారావు భారతి దంపతులు సుధా కళ్యాణిల గాత్ర కచేరీ కార్యక్రమం జరిగింది. అనంతరం దేశ స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో సత్కల వాహిని సభ్యులు ప్రదర్శించిన నృత్య రూపకం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. మాణికిరెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాంబే డైయింగ్ గొల్లపూడి అచ్యుత సత్యవాణి, రాజు స్క్రీన్ అధినేత బుచ్చిరాజు, డాక్టర్ హర్నాథ్ బాబాలకు మాణికిరెడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా అవార్డు ప్రదానోత్సవం చేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ సత్కల వాహిని గత 56 సంవత్సరాలుగా ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు కూచి భాస్కర్ రామం, తొరగ సూర్యరావు, డాక్టర్ గరికిపర్తి నమశివాయ, సత్యానందం, కుంచిక లక్ష్మి, లక్ష్మీకృష్ణ, రాధిక, యువవాహిని అధ్యక్షురాలు కాకి నాగమణి, కార్యదర్శి దివిజేంద్ర, పలువురు సంస్థ సభ్యులు, చిన్నారులు పాల్గొన్నారు. నిత్యం నిరంతరం తరంతరం సాగుతూనే ఉంటున్నటువంటి ఈ సత్కళ వాహినిలో ఈరోజు రిపబ్లిక్ డే దినోత్సవ సందర్భంగా చిన్నపిల్లలకి జాతీయ గీతాలలో మరి పోటీలు నిర్వహించాం. దానిలో అందరికీ కూడా బహుమతులు కొంతమందికి వచ్చాయి. అయితే రాని వాళ్ళు కూడా చిన్నపిల్లలు కదా, వాళ్ళ మనసు నొచ్చుకోకూడదని నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. బికాజ్ ఏంటంటే జడ్జి అదొక క్రిటికల్ పాత్ర. వచ్చిన వాళ్ళేమో నా ప్రతిభ వల్ల వచ్చిందంటారు, రాని వాళ్ళేమో జడ్జి వాళ్ళు రాలేదంటారు. ఆ జడ్జికి అదొక విధమైనటువంటి పాత్ర ఒకటి ఉంటుంది. సో దట్ అందుకని పిల్లలందరూ కూడా నిరుత్సాహపడకుండా ఇంత చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి మన మాస్టారు, మన కుంజికా లక్ష్మి గారికి మరి మనందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకో విశేషమైనటువంటి రోజు మీరు అందరూ కూడా వినాల్సింది. మీ అందరికీ తెలుసో తెలీదో నాకు తెలీదు. అయితే కృష్ణమాచార్యులు గారికి, కుంజికా లక్ష్మి గారికి ఈరోజు పెళ్లి రోజు. నాకు కూడా సడన్గా ఇప్పుడే ఇంచుమించుగా తెలిసింది. సో అమ్మ నాన్నల పెళ్ళి జరుగుతోంది, మళ్ళీ నిత్యం జరుగుతూనే ఉంటుంది. అనంతరం మాణికిరెడ్డి హెల్త్ కేర్ వారికి ఆధ్వర్యంలో శ్రీ మాణికిరెడ్డి సత్యనారాయణ గారి నిర్వహణలో మరి ప్రముఖులకు సత్కారాలు జరిగాయి. మరి ఈ కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా జడ్పీ వైస్ చైర్మన్ శ్రీ బుర్రా అనుబాబు గారి ముఖ్య అతిథిగా రావడమే కాకుండా వేదిక మంచి సందేశంతో పాటు సేవకుల్ని గౌరవించుకున్నారు. ఈ సేవాకత్మక కార్యక్రమాల్లో ఈ మరి బాంబే M&M అధినేతలు శ్రీమతి గొల్లపూడి అత్యుత సత్యవాణి గారికి, అలాగే రాజ్ పింటర్స్ అనే ఒక ప్రెస్ అధినేతలు పట్టుపల్లి బుచ్చిరాజు గారికి, మరి ఆ సందర్భంలో ప్రముఖ వైద్యులు హర్నాథ్ బాబా గారికి,
అలాగే మనకి జయశాంతి గారనే ఒక చక్కటి పోలీస్ కానిస్టేబుల్గా మంచి పేరు ప్రఖ్యాతులు ఆర్జిస్తున్నారు. కానిస్టేబుల్ గారికి కూడా ఈ వేదిక మీద సత్కారాలు, వారితో పాటు మనకు అంత ప్రముఖులు కూడా అవార్డ్స్ సత్కారాలు తీసుకున్నారు. అనంతరం 20 మంది కళాకారుల చేత సంగీత నృత్య రూపకాన్ని అత్యంత అద్భుతంగా రసవత్తరంగా ఈ వేదిక మీద ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాలు యువవాహిని తరఫున ప్రముఖ న్యాయవాది KVS మూర్తి గారు, అలాగే దాని అధ్యక్షురాలు శ్రీమతి కాకి నాగమణి గారు, మరి మా ఎంతోమంది ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో వేదిక మీద పాల్గొని చాలా ఆహ్లాదభరితమైన వాతావరణంలో 77వ స్వతంత్ర దినోత్సవ గణతంత్ర వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించడాన్ని తెలియజేసుకుంటూ మా సత్కళావేదిక తరఫున యువవాహిని తరఫున ఈ పట్టణ ప్రజలకు భారత రాజ్యాంగానికి మా సంస్థ శుభాకాంక్షలు అందజేస్తాం. ఎన్టీపీసీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేచర్లపేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో విశేషంగా సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ కార్యాలయాధికారి చేత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మొండి రవికుమార్, అతిథిగా కార్యదర్శి ఆలిం పాల్గొన్నారు. సిరి ఆప్టికల్స్ అధినేత ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 160 మందికి కంటి దోషాలను గుర్తించగా వారందరికీ 1,50,000 రూపాయలు విలువ చేసే అత్యాధునిక కళ్లజోళ్లను అందజేశారు. ఎన్టీపీసీ విశ్రాంతి ఉద్యోగుల సంఘ ప్రతినిధులు KVP ఆచార్య, S బావరాజు, SVV సూర్యనారాయణ, B వెంకటేశ్వరరావు, A రామకృష్ణ, మెహర్ కుమార్, KC అప్పారావు, అచ్చెన్న, PSC ప్రసాద్, M పనసయ్య ప్రభృదులు ఆధ్వర్యంలో సుమారు 5 గంటల పాటు కంటి పరీక్ష మరియు కళ్లజోళ్ల పంపిణీ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అనంతరం సుమారు 10,000 రూపాయలు విలువ చేసే మోటార్తో కలిపి కుట్టు మిషన్ను మహిళకు అందజేశారు. 77 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 154 మందికి కంటి అద్దాలు, కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా ప్రొవైడ్ చేశాము. ఒకరికి కుట్టు మిషన్ కూడా సమకూర్చున్నాము. మా సేవా కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 15 సేవా కార్యక్రమాలు నిర్వహించినాము. ఇదంతయు మా ఎన్టీపీసీ విశ్రాంతి ఉద్యోగుల సహాయ సహకారంతో చేయగలిగినాం. ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆశీస్సులతో కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మధ్వనవమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వర్తించామని మధ్వసభ కమిటీ అధ్యక్షులు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ కోపల్లి శేషగిరిరావు, కార్యదర్శి రాచూరి శేషగిరిరావులు తెలిపారు. శ్రీ మధ్వాచార్యులు బదరికా శ్రమ ప్రవేశ సందర్భంగా ఆ పర్వదినాన్ని పురస్కరించుకుంటూ మధ్వనవమి కార్యక్రమాన్ని అందరూ సహకారంతో నిర్వహించామని అన్నారు. చల్లంగి శ్రీ ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో ఉన్న శ్రీ మధ్వాచార్యుల వారి విగ్రహానికి మధ్వ పురోహితుడు యాదగిరి మధ్వేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, పుష్పాలంకరణలు జరిగిందని అన్నారు. అనంతరం కాకినాడ రామారావుపేటలో మధ్వసభ భవనం నుండి పురవీధుల్లో సర్వమూల గ్రంథములతో మధ్వాచార్యులు విగ్రహం భక్తి శ్రద్ధలతో పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం మధ్వసభలో మధ్వాచార్యుల వారి విగ్రహానికి పరశురామాచార్యులు మరియు హనుమంతాచార్యులు మధు అభిషేకాలు చేశారు. శ్రీ సుమధ్వ విజయం పారాయణ కార్యక్రమాన్ని ప్రేమ్ కుమార్, కోపల్లి శేషగిరిరావు, రాచూరి శేషగిరిరావు చేయగా జానకి మధ్వనామ కీర్తన పారాయణ చేశారు. మధ్వాచార్యుల వైభవాన్ని డాక్టర్ పరశురాం చిల్లరిగా, హనుమంత ఆచార్య మధ్వేష్లు ప్రవచన చేశారు. అనంతరం అలంకార బ్రాహ్మణ సేవ, తీర్థప్రసాదాలు వితరణ జరిగింది. మాధ్వులందరూ పాల్గొని గురువుల అనుగ్రహపూర్వక ఫల మంత్రాక్షతలను స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్వాంటం కంప్యూటర్తోనే భవిష్యత్తుకు దారి, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో స్తంభించిన బ్యాంక్ కార్యకలాపాలు, తమ డిమాండ్స్ను తక్షణమే అమలు చేయాలంటూ బ్యాంకు ఉద్యోగుల ఆందోళన. కాకినాడ నగరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి డివిజన్ పర్యటనలు ఎంతో ఉపయోగకరం, ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. పిఠాపురం కుంతిమాధవస్వామి కోనేరు దుస్థితిపై భక్తుల ఆవేదన, కోనేరును శుభ్రపరిచి అభివృద్ధి చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.